ఇక ముందనుకున్నట్టు ఏం జెప్తున్నారు అనే పాయింట్‌కొస్తే, మూవీలో చాలా పాయింట్స్ అండ్ క్వెషన్స్ రైజ్ జేషిండ్రు. లైక్ యాస్ ఎ నేషన్ మన ధర్మం ఏంటి? మన కల్చర్ ఏంటి? వాటికి మూలాలేంటి? ఈ సనాతన ధర్మం అంటే ఏంటి? భక్తి అండ్ ధర్మం వల్ల ఇంపాక్ట్ ఏంటి? ఇట్లా మల్టిపుల్ క్వెషన్స్ రైజ్ జేషిండ్రు. అండ్ వాటికి వాళ్ళే ఒక రీజనింగ్ గూడా ఇచ్చిండ్రు. అయితే వాళ్ళిచ్చిన రీజనింగ్ మనకెక్కుతదా లేదా అనేది మాత్రం మన బిలీఫ్ సిస్టమ్ ఏంది? పద్ధతులేంటి? నువ్వు బిలీవరా? నాన్ బిలీవరా? స్పిరిచ్యువల్ పర్సనా? లాజికల్ పర్సనా? ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయ్యి ఉంటది. ఇక నా వరకు పర్సనల్‌గా కొన్ని ఓకే అనిపించినియి. కొన్నైతే ఎక్కలేదు నాకు. అట్లని క్వెషన్ చేయనీకి లేదు. ఎందుకంటే మూవీల ఇట్లెట్లా పాసిబుల్ అన్న క్వెషన్ రైజ్ అయిన ప్రతిసారి దేవుడిని ఇన్వాల్వ్ చేస్తారు. దేవుడు ఇన్వాల్వ్ అయిండు అంటే అది నమ్మకాల బేస్డ్ నడుస్తది. ఆధారాల బేస్డ్ కాదు. సో నువ్వు నమ్మితే పాసిబుల్, నమ్మకపోతే ఇంపాసిబుల్. సింపుల్ అన్నట్టు. ఆ ఎందుకు అన్న క్వెషన్ రైజ్ అవ్వనంత వరకు మూవీ మంచిగానే అనిపిస్తది. ఎందుకంటే అన్ని పాజిటివ్స్ చెప్తుంటారు. మన కల్చర్ గురించి, మన కంట్రీ గురించి అండ్ మన దేవుళ్ళ గురించి. మన గురించి ఎవరైనా మంచి చెప్తే మనకు మంచిగానే అనిపిస్తది. సో అంటిల్ అండ్ అన్లెస్ హౌ అండ్ వై అనే క్వెషన్ రైజ్ అయ్యేంత వరకు మూవీ మంచిగానే అనిపిస్తది.